మన కోసం ఏం చేశారంటే తన ప్రాణాన్ని మన కోసం పెట్టారు. ఈ గేవ్ లైఫ్ ఫర్ us. తన ప్రాణాన్ని మన కోసం పెట్టారు. మనం ఇంకా రోమి రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో వాక్యం అనేది సెలవిస్తుంది, మనం ఇంకా పాపులుగా ఉండగానే క్రీస్తు మన కోసము చనిపోయారు. మనం పరిశుద్ధంగా ఉన్నప్పుడు క్రీస్తు మన కోసం చనిపోలే. మనం మంచి వాళ్ళమని క్రీస్తు మన కోసం చనిపోలే. మనం చెడ్డవాళ్ళమని తెలిసే, మనం పాపులమని తెలిసే, మనలో మంచి లేదని తెలిసే క్రీస్తు మన కోసం చనిపోయారు. అంటే ఏంటి? మనం మంచులను చూసి ఆయన మనల్ని ప్రేమించలేదు. మనం ఎవరో ఆయనకు తెలుసు, మనం ఎంత చెడ్డవాళ్ళో మనకు తెలుసు, మన పరిస్థితుల్లో ఆయనకు తెలుసు, మన హృదయం మీద ఆయనకు తెలుసు. కానీ దేవుడు మనల్ని ప్రేమించి మనం ఇంకా పాపులుగా ఉండగానే క్రీస్తు మన కోసము చనిపోయారు. అంటే అర్థమేంటో తెలుసా? ఈ సాక్రిఫైస్ దిస్ లవ్ అంటే తన లైఫ్ ని ఆయన సాక్రిఫైస్ చేశారు, తన ప్రేమను ఆయన త్యాగం చేశారు మన కోసం. అది త్యాగం అంటారు.